నమస్కారం. రోటరీ క్లబ్ వొకేషనల్ సర్వీస్ నెల సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో వృత్తిలో ఉత్తమ సేవలు అందిస్తున్న వ్యక్తులను గురువారం సన్మానించారు. ఇందులో భాగంగా తణుకు ఉప విద్యార్థి శాఖాధికారి ఆర్ వెంకటరమణతో పాటు తణుకు జిల్లా పరిషత్ బాలురోన్నత పాఠశాల డ్రాయింగ్ టీచర్, ప్రముఖ చిత్రకారుడు డాక్టర్ వెంపటాపు సత్యనారాయణను ఘనంగా సన్మానించి గౌరవించారు. క్లబ్ అధ్యక్షులు గోకవరపు సుధాకర్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో మాజీ అధ్యక్షులు బసవ రామకృష్ణ, కార్యదర్శి ఆనందం మస్తాన్ రావులతో పాటు రోటరీ సభ్యులు, వివిధ విద్యాసంస్థల ప్రతినిధులు, పలు రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. తణుకుకు చెందిన సుప్రసిద్ధ విద్యాసంస్థ మాంటిసోరీ స్కూల్లో 2023-24 విద్యా సంవత్సరాల్లో నిర్వహించిన క్రీడోత్సవాల్లోనూ విద్యా సాంస్కృతిక పోటీలలో ఉత్తమ ప్రతిభను కనబరిచిన విద్యార్థులకు స్కూల్ డైరెక్టర్ అనపత్తి ప్రకాశ్రావు గురువారం 1500కు పైగా బహుమతులు అందించి అభినందించారు. ఈ సందర్భంగా స్కూల్ అడ్మినిస్ట్రేటర్ ఆళ్ల మంజరి మాట్లాడుతూ విద్యార్థులు అన్ని రంగాల్లోనూ అభివృద్ధిని సాధించినప్పుడే జీవితానికి సార్థకత ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. Saryu, Anusri, Narshit, Akshit. This goes to 24 విద్యా సంవత్సరానికి జూలై నెల నుంచి జనవరి నెల వరకు వివిధ సాంస్కృతిక పోటీలు, ఆటల పోటీలు నిర్వహిస్తాము. సుమారు 1500 మంది పిల్లలు వివిధ పోటీల్లో విజేతలుగా నిలవడం జరిగింది. పిల్లలకి చదువులోనే కాకుండా సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ ఆటపాటల్లోనూ కూడా తర్ఫీదునిస్తూ అందులో నైపుణ్యం చూపించిన పిల్లలందరికీ కూడా ఈరోజు బహుమతులు అందజేయడం జరిగింది. తణుకు మండలం తేతల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించనున్న 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఒకరోజు ముందు గురువారం ఈ దినోత్సవానికి విద్యార్థులు వినూత్న రీతిలో స్వాగతం పలికారు. ఇందులో భాగంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు జాతీయ జెండాలు చేబూని 75 ఆకారంలో ఒదిగి దేశ ఔన్నత్యాన్ని తెలుపుతూ నినాదాలిచ్చారు. అలాగే జాతీయ ఉద్యమ నాయకులకు నివాళులర్పించారు. ప్రధానోపాధ్యాయులు కెవి రంగయ్య ఆధ్వర్యంలో జీవశాస్త్ర ఉపాధ్యాయులు బాపతు మదన గోపాలరెడ్డితో పాటు మరికొందరు ఉపాధ్యాయులు ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల రాకతో కొత్త ఉత్సాహం వచ్చిందని పార్లమెంటు మాజీ సభ్యులు కనుమూరి బాపిరాజు తెలిపారు. గురువారం జిల్లా కేంద్రమైన ఏలూరులో జరిగే పార్టీ సమావేశానికి ఉండి నియోజకవర్గ పరిధిలో భీమవరం నుండి ఏర్పాటు చేసిన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించి అనంతరం మాట్లాడారు. షర్మిల గారు పిసిసి అధ్యక్షురాలు మన ప్రమాణ స్వీకారం చేసిన విషయం మీకు తెలుసు. ప్రత్యేకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కార్యకర్తలని జిల్లా వారీగా కలుసుకుని వాళ్ళతో ఒక మమేకమయ్యి ఈ కార్యక్రమం నా దృష్టిలో ఇప్పుడు దాకా ఎవరు అలా చేయలేదు. తొలిసారిగా ఆయన ప్రమాణ స్వీకారమైన 48 గంటల్లో ఇచ్చాపురంలో మొదలుపెట్టి మొత్తం నెలాఖరు లోపల అన్ని జిల్లాల్లో కార్యకర్తలను స్వయంగా కలుసుకుని వాళ్ళ మనోభావాలు తెలుసుకుని ఇంటి కార్యక్రమాన్ని ఈ రకంగా చేస్తున్నారంటే ఆవిడ నిజంగా చాలా అభినందిస్తూ ఉన్నాను. మేము మనసా వాచ ఆవిడ సహకరిస్తాము. ఆవిడని 2 రోజుల నుంచి చూస్తూ ఉన్నాము. ఆవిడ స్టేట్మెంట్ ఆవిడ చాలా సమర్థతగా, చాలా ఏ భాష మాట్లాడినా అందులో రకమైనటువంటి రాజకీయ నీతి కూడా కనపడతా ఉంది. ఈవేళ ఆవిడ రాకతోటి కాంగ్రెస్ పార్టీలోనే ఉత్సాహం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా సమాజంలోని ఒక రకమైనటువంటి
ఒక ఉత్సాహం వచ్చింది. ఈ కార్యక్రమంలో ఉండి నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ వేగేసిన గోపాలకృష్ణరాజు, ఆకివీడు మండల అధ్యక్షులు చింత ఆదిశేషు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె సుబ్రహ్మణ్యరాజులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ప్రజాస్వామ్యంతో ఓటు హక్కు వజ్రాయుధమని దాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ కె మాధవిలత తెలిపారు. 14వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా రాజమహేంద్రవరం ఆనం కళా కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మన ఒక్కరి ఓటు వల్ల ఏమీ అవదులే అని నిర్లక్ష్య ధోరణి విడినాడి అందరూ ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని అన్నారు. ఇప్పటికే జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఓటు హక్కు వినియోగంపై అవగాహన కలిగించామని చెప్పారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఓటు హక్కు వినియోగంపై ప్రతిజ్ఞ చేయించారు. తొలుత ఏర్పాటు చేసిన ఓటర్ అవగాహన ర్యాలీని మాధవిలత ప్రారంభించారు. పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై ఒక ఓటర్గా మీ బాధ్యతని తెలుసుకోవాలి, ఓటర్గా నమోదు అవ్వాలి, ఓటు హక్కుని ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా వినియోగించుకొని మీ భవితని మీరు ఏర్పరచుకోవాలి అనేది అందరూ కూడా మనందరం కూడా కలిసికట్టుగా ఈ సందేశము మొత్తం తూర్పుగోదావరి జిల్లాలో స్ప్రెడ్ చేద్దామని పిలుపునిస్తూ ఉండకూడదు. ప్రతి ఒక్కరు కూడా ఓటర్గా నమోదు అయ్యి ఎలక్షన్ డే నాడు వారి ఓటును వినియోగించుకోవాలి అనేది చాలా చక్కగా తెలియజేస్తారు పిల్లలందరూ కూడా. సో మీ ద్వారా సమాజానికి, మీ ఇంట్లో వాళ్ళకి, మీ పక్కన వాళ్ళకి, ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళ ద్వారా కూడా అందరికీ ఒక మెసేజ్ ఈరోజు జిల్లా నుంచి ఇవ్వాలని కోరుకుంటున్నాను. రాబోయేది మనకి ఇప్పుడు ఎలక్షన్స్ 5 years కంప్లీట్ చేసుకున్నాం. మనం ఎలక్షన్స్ అనేది ఇక్కడ మనం కండక్ట్ చేసుకుంటాం, మేబీ ఏప్రిల్ అలా కండక్ట్ చేస్తాం. సో ఇంత మంది అధికారులు పనిచేస్తారు. ఒక కలెక్టర్ నుంచి కింద విలేజ్ స్థాయి వరకు కొన్ని వేల మంది పనిచేస్తారు. సో ఇంత ఈ కార్యక్రమంలో నగర కమిషనర్ కె దినేష్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు, అదనపు ఎస్పీ జి వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. అమలాపురం నియోజకవర్గంలో సుమారు 15 కోట్ల రూపాయలతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ గురువారం శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగా అమలాపురం రూరల్ మండలం తాండవపల్లిలో 51 లక్షల రూపాయలతో నిర్మించనున్న 2 ఓవర్ హెడ్ ట్యాంకుల పనులకు భూమి పూజ చేశారు. అలాగే అమలాపురం నుండి బెండమూర్లంక వరకు 8 కోట్ల 12 లక్షలతో నిర్మించే R&B బీటీ రోడ్ల పనులకు అల్లవరంలోని హౌసింగ్ కాలనీ లేఅవుట్లో 57,99,000 రూపాయల ఖర్చుతో చేపట్టే శాశ్వత మంచినీటి పథకం పనులకు శంకుస్థాపన చేశారు. అల్లవరం మండలం గొర్లంక గ్రామంలో 20 లక్షలతో చేపట్టే 2వ విడత జలజీవన మిషన్ పనులకు ఇదే మండలంలో గురుకుల పాఠశాల నుండి మొగళ్లమూరు వరకు 5 కోట్ల 40 లక్షల రూపాయలతో నిర్మించే రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో సంక్షేమంతో పాటు అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళుతున్నట్లు తెలిపారు. మంత్రి వెంట అమలాపురం పార్లమెంటు సభ్యురాలు చింత అనురాధ, శాసనమండలి సభ్యులు బొమ్మి ఇజ్రాయిల్, జడ్పీటీసీ కె గౌతమి, ఎంపీపీ ఎల్ల శేషగిరి, డిఈ అన్నన్ రాంబాబు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం గడిచిన 4.5 ఏళ్లలో 62,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులు చలం ఆనంద్ ప్రకాష్ తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండల పరిషత్ కార్యాలయంలో మండలానికి సంబంధించిన పలువురు సర్పంచులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులతో సమావేశమై మాట్లాడారు. పౌర హక్కుల సమీక్షలు నిరంతరం జరిగేలా కమిషనర్ పర్యవేక్షిస్తుందని చెప్పారు. తిరుపతి, వైజాగ్ వంటి కేంద్రాల్లో ఎస్సీ, ఎస్టీ యువత కోసం స్టడీస్ సర్కిల్ సెంటర్ ద్వారా సాధారణ పోటీ పరీక్షలతో పాటు ఉన్నత స్థాయి ఉద్యోగాలకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి జ్యోతిలక్ష్మీదేవి, అమలాపురం ఎంపీడీఓ జె వెంకటేశ్వరరావు, రెవెన్యూ, పోలీస్ సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో విస్తృతంగా పర్యటించిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి భువనేశ్వరి. ఓటు హక్కు వినియోగం ద్వారానే సుపరిపాలన సాధ్యం. భీమవరంలో స్పష్టం చేసిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. భీమవరం మావుళ్లమ్మ అమ్మవారి ఆలయంలో అంగరంగ వైభవంగా 60వ వార్షికోత్సవ మహోత్సవాలు, అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు. తణుకులో ఘనంగా ఓటర్స్ దినోత్సవ వేడుకలు, సీనియర్లను సన్మానించి ప్రతిజ్ఞ చేసిన విద్యార్థులు. మహిళలు అభివృద్ధిని సాధించాలంటే తెలుగుదేశం జనసేన కూటమిని గెలిపించాలి. తణుకులో పిలుపునిచ్చిన మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి. పెన్షనర్స్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తణుకులో ధర్నా, అధికారులకు వినతి పత్రాలు అందజేత. వైఎస్ షర్మిల రాకతో కాంగ్రెస్ లో పెరిగిన ఉత్సాహం, భీమవరంలో పేర్కొన్న మాజీ ఎంపీ బాపిరాజు. ఓటు హక్కును వజ్రాయుధంగా వినియోగించుకోవాలి, ఓటర్లకు హితవు పలికిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత. అమలాపురం నియోజకవర్గంలో 15 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర మంత్రి విశ్వరూప్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.